ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ పాస్తా కుర్కురే అండి. ఇవి ఈవినింగ్ టైంలో మనం చేసుకోవచ్చు, ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి. చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, మనం ఇవి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం దీనికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దీనిలో సాల్ట్ వేసుకోవాలండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాటరు కొంచెం బాయిల్ అయినాక కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనకి వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. మనం పాస్తా చేసుకునేటట్టే ఉంటది ప్రాసెస్. ఇప్పుడు మనం ఒక కప్పు పాస్తాకి ఒక స్మాల్ సైజ్ కప్పు 6 కప్స్ వాటర్ వేసుకోవాలండి మనం. అదే క్వాంటిటీ. ఒక కప్పు పాస్తాకి 6 కప్స్ వాటర్. ఇప్పుడు పాస్తాని ఒక 80% వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయింది. పాస్తా చాలా ఫాస్ట్ గా కుక్ అవుతాయి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక చిల్లులు జాలి తీసుకొని దానిలో ఈ పాస్తా అంతా వేసేసుకోవాలి. వెంటనే మనం దీనిలో చల్లని వాటర్ పోసుకోవాలండి. చల్లని వాటర్ పోసుకోవడం వల్ల మనకి లూజ్ గా, పొడి పొడిగా, సాఫ్ట్ గా పాస్తా అనేవి వస్తాయి మనకి. ఎక్కడ అతుక్కోకుండా పాస్తా అనేది మనకి సాఫ్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ మైదా, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. పాస్తా అంతా పట్టేటట్టుగా అంతా ఒకసారి పైన కింద బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి మొత్తం అంతా పట్టేటట్టుగా. ఇప్పుడు మనకి ఇవి రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం రెడీ పెట్టుకున్న పాస్తాని. వెంటనే కలపొద్దు. పాస్తా అది విరిగిపోయి ఒకదానికొకటి అతుకుపోయే అవకాశం ఉంటుంది. ఒక 5 నిమిషాలు అలానే వదిలేసేయాలండి ఆయిల్లో. మనం ఈ టైప్ పాస్తా తీసుకున్నాం కాబట్టి ఇట్లా కలిపేటట్టు అయితే అవి చిక్కుకున్నట్టు అవుతాయి. కాబట్టి అవి ఇలానే మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేవి వచ్చేసాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మనకి తెలిసిపోతుంది అది కలర్ చేంజ్. కాకపోతే ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. మనకి ఫ్రైడ్ పాస్తా అనేవి రెడీ అయ్యాయి కదా. ఇవి ఇప్పుడు మనం కొద్దిగా చల్లగా అయినాక చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ పాస్తా అనేవి మనకి ఇప్పుడు రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. అదేవిధంగా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్, ఒక 1 టేబుల్ స్పూన్ కారప్పొడి వేసుకోవాలి. ఇప్పుడు చాట్ మసాలా కూడా వేసుకోవాలండి. చాట్ మసాలా వేయడం వలన కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది మనకి. ఇప్పుడు అంతా కూడా మనం ఒకసారి పాస్తా అంతా పట్టేటట్టుగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే ఎట్లయితే మొత్తం అంతా మనకి పడుతుంది. ఈ విధంగా మనకి పాస్తా రెడీ అయ్యాయండి. మొత్తం అంతా కలిపేసుకున్నాం కదా. మనకి ఇంట్లోనే ఇన్స్టెంట్ పాస్తా కుర్కురే అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. కిందనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన కూడా మీకు మేము చేసే ప్రతి ఒక కొత్త వంట కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు పొందుతారండి. ఈ పాస్తా కుర్కురే నేను మీకు బ్రేక్ చేసి కూడా చూసారు కదా. చక్కగా అది క్రిస్పీగా వచ్చాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి. ఇంకెందుకు ఆలస్యం, థ్యాంక్స్.